రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయిని పూర్తిగా నివారించేందుకు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు సలహాలతో ఈగల్ టీంను ఏర్పాటు చేసి పూర్తిగా నివారించడం జరిగిందని హోంమంత్రి అనిత శాసనమండలి సమావేశాల్లో స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను పూర్తిగా నివారించడం జరిగిందని, మహిళలపై దాడులకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. గత వైసీపీ పరిపాలనలో దిశ యాప్ వల్ల మహిళలకు ఎలాంటి భద్రత లేదని, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శక్తి యాప్ ద్వారా మహిళలకు భద్రతా భరోసాన్ని కల్పించడం జరిగిందని చెప్పారు. శక్తి యాప్లో 1,50,00,000 మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని శాసనమండలి సమావేశాల్లో తెలియజేశారు. గంజాయి పూర్తిగా నివారించేందుకు ఈగల్ టీం ఎంతో శ్రమిస్తుందని పేర్కొన్నారు. చాలా క్లియర్ గా నేను మహిళా సభ్యురాలికి ఆన్సర్ చెప్పినప్పుడు ఏదైతే మహిళల మీద అత్యాచారాల గురించి అదేవిధంగా హత్యల గురించి చెప్పారో చాలా క్లియర్ గా విత్ నెంబర్స్ తో సైతం ఇది తగ్గినాయి అని చెప్పారు. తగ్గినాయి అని చెప్పిన తర్వాత కూడా అగైన్ మహిళా సభ్యురాలు మళ్ళీ పెరిగినాయి అని చెప్పారు. నేను ఆవిడ విజ్ఞతకు వదిలేస్తున్నాను. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, చాలా క్లియర్గా మేము చెప్పేటప్పుడు కూడా చాలా వెరీ ప్రౌడ్ టు సే ఇప్పుడు ఈ సంవత్సరం మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ హత్యలు కానీ 4% తగ్గినాయి అని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. దానికి ఈ రోజు మేము పడ్డ కష్టం కాదు అధ్యక్ష. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఇందాక ఏదైతే సభ్యురాలు గాంజా గురించి అదేవిధంగా డ్రగ్స్ గురించి మాట్లాడారో అదే గాంజా నిర్మూలన చేయాలి, డ్రగ్స్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా మేము ఎవరూ కూడా అందులో మేము ఛార్జీలు తీసుకోకుండానే అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసి గాంజా నిర్మూలనకి ప్రత్యేకంగా ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఈ రోజుకి మీకు గాంజా లేదు అని చెప్పట్లేదు అధ్యక్ష, గాంజా కల్టివేషన్ 0 చేసామని చెప్పాం. ఆ విషయం కూడా సభ్యులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ని గాంజా ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర నుంచి ఈరోజు గాంజా అంటే 0 గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈరోజు 20 నెలల కాలం మా పోలీస్ డిపార్ట్మెంట్ మా యంత్రాంగం మా సీఎం గారి సారథ్యంలో చేసామని చెప్పడానికి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మీ శక్తి యాప్ ఇంతకు ముందు దిశ యాప్ అని చెప్పి పెట్టి దిశ చట్టం అని చెప్పి సుమారుగా 5 సంవత్సరాలు కూడా మహిళలను మోసం చేయడమే కాకుండా ఆఖరికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేసే పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు శక్తి యాప్ని మేము ఏర్పాటు చేసి ఆ శక్తి యాప్లో సుమారుగా 16 పారామీటర్స్ని ఏర్పాటు చేసుకుని దానికి సపరేట్గా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ని ఏర్పాటు చేసుకుని ఒక ఐజీ స్థాయి వ్యక్తిని దీనికి కూడా మేము ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఒక ఆఫీసర్ని అలొకేట్ చేసి ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించి సేఫ్టీ విషయంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసాం. దీన్ని లాస్ట్ ఉమెన్స్ డేకి ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజుకి శక్తి యాప్ దగ్గర 1,50,00,000 మంది మహిళలు ఇన్స్టాల్ చేసుకున్నారు, వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు అధ్యక్ష. అంతేకాకుండా వీళ్ళకి సెపరేట్గా వాట్సాప్ ఒక నెంబర్ కూడా ఏర్పాటు చేసాం. 7993485111 అనే ఒక వాట్సాప్ నెంబర్ని కూడా ఏర్పాటు చేసి ఎవరైనా మహిళలకు ఎక్కడైనా ఏ ఆపద జరిగినా కూడా ఈ వాట్సాప్ నెంబర్కి జస్ట్ ఒక క్లిక్ చేస్తే చాలు, మాకు అందులోకి ఈ యాప్ని తీసుకుని యాప్లో కూడా జస్ట్ ఫోటో డౌన్లోడ్ చేసినా అది SOS చెప్పినా కూడా మేము చాలా క్లియర్గా చేస్తున్నాం. అదేవిధంగా 112కి సంబంధించి కూడా మేడం మాట్లాడారు. ఈ 112కి సంబంధించి కానీ ఈ శక్తి మొబైల్ రిజిస్ట్రేషన్స్ కానీ చూస్తే అధ్యక్ష దగ్గర డౌన్లోడ్ చేసుకున్నవి చెప్పాను అధ్యక్ష. SOS కాల్స్ దగ్గర 29,772 ఈ 1 yearలో మేము చెప్తుంది 8/3/2025 వరకు చెప్తున్నాం అధ్యక్ష. రాష్ట్రంలో ఆహార భద్రత, రైతు సంక్షేమం, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం నుంచి సహకారం లభిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 29,796 ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా సుమారు 1.48 కోట్ల రేషన్ కార్డుదారులకు సేవలు అందుతున్నాయన్నారు. దాదాపు 4.35 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెల పౌర సరఫరాల శాఖ ద్వారా నిత్యావసరాలు అందుతున్నాయని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టి QR కోడ్ ద్వారా సరఫరా వివరాల ట్రాకింగ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అధ్యక్ష, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆహార భద్రత పైన, రైతు సంక్షేమం పైన, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎనలేని ప్రాధాన్యత మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎనలేని సహకారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఒక అంకిత భావంతో పనిచేస్తూ ముందుకెళ్లే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా నేను వారికి ధన్యవాదాలు తెలిపిస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుమారు 29,796 దుకాణాల ద్వారా, ఫేర్ ప్రైస్ షాప్స్ ద్వారా ప్రతి నెల రాష్ట్ర ప్రజలకి మాకు ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం చేసే అవకాశం కల్పించారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో 1,48,00,000 మందికి
రైస్ కార్డులు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే సుమారు 4,35,00,000 మంది జనాభాకి ప్రతి నెల మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము అనేక కార్యక్రమాలు అందిస్తున్నాం అధ్యక్ష. వాటిలో కూడా సంస్కరణలు తీసుకొచ్చి కొత్తగా మేము స్మార్ట్ కార్డులు తీసుకొచ్చాం. ఆ స్మార్ట్ కార్డుల ద్వారా ప్రతి వినియోగదారుడికి ఏటీఎం సైజ్ కార్డు అందించడమే కాకుండా అందులో ప్రతి కుటుంబ సభ్యుల వివరాలు, వారి చిరునామా, ఈ వివరాలతో పాటు క్యూఆర్ కోడ్ ఉన్నందుకు ఎవరైనా సరే ఒకసారి స్కాన్ చేసుకున్నప్పుడు వీరు ఎంతవరకు రేషన్ తీసుకున్నారు, ఏ షాప్లో తీసుకున్నారు అనే విషయం మేమందరం కూడా దాంట్లో టెక్నాలజీని ఉపయోగించి పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖు కన్నా ముందే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో 65 సంవత్సరాలు దాటిన వారికి సుమారు 16,38,000 కుటుంబాలకి ప్రతి నెల కూడా ఇంటింటికే మేము సరఫరా చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి గత ప్రభుత్వం చేసిన ఒక పొరపాటుని ఏ విధంగా సరిదిద్దామో కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. వాళ్ళు ఎండియు వాహనాలు ఏర్పాటు చేసి వీధి చివరిలో ఆ ఎండియు వాహనాలని కొన్ని గంటల సేపే నిలబెట్టి అందరికీ మేము డోర్ డెలివరీ చేస్తున్నాం అనే ఒక అబద్ధ ప్రచారం తీసుకెళ్లి దాదాపు 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగే విధంగా వివరించిన తీరుని మా గౌరవ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, దానికి భిన్నంగా ఈ రోజున ఈ 29,796 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కూడా వాళ్ళు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్న నిధులను గ్రామాల అభివృద్ధికి కేటాయించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో ఉన్న పంచాయతీల్లో వివిధ రకాల అనుమతుల కోసం మున్సిపల్ శాఖ ఫీజులు వసూలు చేస్తోంది. అయితే ఈ నిధులను గ్రామ పంచాయతీలకు ఏ రకంగా ఖర్చు పెట్టాలనే దానిపై నిర్దిష్టమైన నిబంధనలు లేవు. దీంతో గ్రామాల పరిధిలో వస్తున్న నిధులను ఆయా గ్రామాల అభివృద్ధికి ఎలా ఖర్చు పెట్టడంపై సందిగ్ధత నెలకొంది. మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ సమీక్ష చేశారు. ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, టౌన్ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ విద్యుల్లత, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ హాజరయ్యారు. పంచాయతీలకు చెల్లించాల్సిన ఫీజులను త్వరితగతిన నిర్ధారించాలని సమావేశంలో నిర్ణయించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో చర్చించి ముందుకు వెళ్లాలని సమావేశం అభిప్రాయపడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి గ్రామాల నిధులను ఆయా గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ లో స్పష్టం చేశారు. 45,000 మంది కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు పొందుతున్నారని చెప్పారు. హైదరాబాద్ లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా హాస్పిటల్లో కూడా వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పలువురు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు అనారోగ్య సమస్యలకు గురైతే ఈహెచ్ఎస్ లో కూడా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రిటైర్డ్ ఉద్యోగులకు, పెన్షన్దారులకు ఆర్టీసీ సంస్థ మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీశక్తి పథకాన్ని ఇంత అద్భుతంగా విజయానికి కారణం ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల అధ్యక్ష, దానికి ఏకీభవిస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా జనవరి 2020 తర్వాత ఏపీఎస్ఆర్టీసీ పీటీడీ కింద విలీనం చేసుకున్న తర్వాత ఏపీఎస్ఆర్టీసీ గతంలో ఏవైతే సదుపాయాలు కల్పిస్తున్నారో అధ్యక్ష, అవన్నీ ఇప్పటికే కల్పిస్తున్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 19 డిస్పెన్సరీలు జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి అధ్యక్ష. అలాగే ఒక సెంట్రల్ హాస్పిటల్ విజయవాడలో ఉంది అధ్యక్ష. దీని ద్వారా సుమారుగా 45,000 మంది కార్మికులకు, అలాగే ఉద్యోగస్తులకు లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. అలాగే ఆర్టీసీ ఉద్యోగ కుటుంబాలు కూడా కన్సల్టేషన్ మరి వారికి సంబంధించిన మందులు కూడా ఈ యొక్క స్కీమ్ ద్వారా వాళ్ళకి అందుతున్నాయి అధ్యక్ష. అలాగే ఏదైతే ఈహెచ్ఎస్ స్కీమ్లో ఈ ప్రభుత్వంలో విలీనం తర్వాత ఏపీఎస్ఆర్టీసీకి దక్కిందో దానిలో భాగంగా గతంలో లాగా కాకుండా ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేదానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష. దీని ద్వారా 1900 హాస్పిటల్స్లో ఈ పథకాన్ని ఎవరైతే వీళ్ళు 45,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికీ అందుతున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఈహెచ్ఎస్ పథకం కింద రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా మంచి వైద్య సేవలు అందించేదానికి అక్కడ కూడా ఒక హాస్పిటల్ ఉంది అధ్యక్ష. అలాగే వీరికే కాకుండా వీరి కుటుంబాలకు చెందిన వారికి కూడా దీంట్లో వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా
30,000 రూపాయలు ఒకసారి చెల్లిస్తే వాళ్ళకి జీవితాంతం కూడా ఈ మెడికల్ సౌకర్యం కూడా కల్పించేదానికి అవకాశం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే గౌరవ శాసనసభ్యులు అడిగినట్టు ఈహెచ్ఎస్ కింద 2 లక్షల రూపాయలు ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి ఇస్తున్నామో అది కాకుండా నెక్స్ట్ ఇయర్లో వాళ్ళు దీనికి అప్లై చేసుకుంటే ఇంకా 2 లక్షల రూపాయలు అదనంగా కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని మీ దగ్గర తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజల ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఈవో వికే సినా నాయక్ అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదం అందజేశారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనులపై సీఎస్ ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. పౌత్రం ప్రజయా పశుభిర్మిథునే ధ్యాయతే యస్యేవం విదుషోగ్నిహోత్రం యుక్పతి యౌజేన దేవం వేద శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. కల్పసిద్ధ్యస్తు పునర్దర్శన యోగ్యతా సిద్ధిరస్తు శుభమస్తు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో దళితులను తీవ్రంగా అన్యాయానికి గురి చేశారని పొలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య విమర్శించారు. దళితులు తమకు బంధువులంటూ చెప్పటం కేవలం మాటలేనని, వారి అభివృద్ధికి చర్యలు తీసుకోలేదన్నారు. అనంతరం కేసులో కాకి, ఖద్దర్ కుమ్మక్కయ్యారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని గుర్తు చేస్తూ దళితులకు న్యాయం జరగలేదన్నారు. అలాంటప్పుడు దళితులు మీకు ఎలా బంధువులవుతారని వల్ల రామయ్య ప్రశ్నించారు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన 5 ఏళ్ల పాలనలో ఆయన ఒక దళిత వ్యతిరేకగా ముద్రపడ్డారు. ఆయన దళిత ద్రోహిగా తన్ను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆయన దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పదే పదే చెబుతూ ఉండేవారు, దళితులు మాకు మేనమామలు, మాకు బంధుత్వం ఉందని చెప్పి పదే పదే ఆయన చెబుతూ ఉండేవారు. అదంతా అబద్ధం. అది ఆయన బంధువుల అభివృద్ధిని ఎప్పుడు కాంక్షించలేదు. ఆయన దళితులను ఊచకోత కోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన హయాంలో, ఆయన ముఖ్యమంత్రిత్వంలో దళితులు చాలా బాధపడ్డారు, చాలా ఆత్మ న్యూనతాభావంతో ఉన్నారు, అగౌరవపరచబడ్డారు, బాధలు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పారు, అనంతబాబు ఒక దళితుడిని చంపి అతని ఇంటికి శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది, ఈ కేసులో కాకి ప్లస్ ఖద్దరు కుమ్మక్కైనవి. కుమ్మక్కవటం వల్ల దళితులకు అన్యాయం జరిగింది. కేసు దర్యాప్తు సజావుగా సాగలేదు. కేసు దర్యాప్తు నానా విధాలుగా నడిచింది. పర్ఫెక్టరీ ఇన్వెస్టిగేషన్ జరిగింది. బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. వాట్ డస్ ఇట్ మీన్ అని చెప్పి అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కాకి ఖద్దరు కుమ్మక్కైందంటే పోలీసులు, ఖద్దర్ అంటే మీరే కదా, ఆనాటి ముఖ్యమంత్రి మీరే కదా, ఖద్దర్కి రిప్రజెంటేటివ్ మీరే కదా. ఖద్దర్ అంటే రాజకీయ నాయకులని, రాజకీయ నాయకులే పెద్ద రాజకీయ నాయకుడు ఆ రోజున ముఖ్యమంత్రిగా మీరే కదా. మీరు పోలీసులు కుమ్మక్కయ్యారు. మీరు పోలీసులు కుమ్మక్కవటం వల్ల జరిగిన అన్యాయం ఎవరికి జరిగింది? దళితులకు అన్యాయం జరిగింది. బాధితుడు ఎవడు? దళితుడు. అన్యాయానికి గురైన వారు ఎవరు? దళితులు. ఇబ్బంది పడింది ఎవరు? దళితుడు. చనిపోయింది ఎవరు? దళితుడు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.